సిటీలో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అలర్ట్ చేశారు అధికారులు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వానలపై అధికారులతో సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి. దీంతో దిగువకు నీళ్లను విడుదల చేశారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో 2 రోజులుగా ముసురు వాన పడ్డది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపై నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, లక్డీ కపుల్, నాంపల్లి, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, బేగంపేట్ ఏరియాస్లో వర్షం పడింది. గచ్చిబౌలి, లింగంపల్లి, ముషీరాబాద్లో మోస్తరు వాన కురిసింది. కంటిన్యూగా వాన పడుతుండటంతో గణపతి మండపాల దగ్గర పనులకు ఆటంకం ఏర్పడింది. సిటీలో అత్యధికంగా హెచ్సీయూలో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బీహెచ్ఈఎల్లో 4.3, లింగపల్లిలో 4.1, గచ్చిబౌలిలో 3.8 సెంటీమీటర్ల వాన పడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. సీతాఫల్ మండి, బౌద్ధనగర్, మెట్టుగూడ, అడ్డగుట్ట, మోండా మార్కెట్, బన్సిలాల్పేట్, రామ్గోపాల్పేట్, బేగంపేట్, మారేడుపల్లి, కార్ఖానా, బోయిన్పల్లి, తిరుమలగిరితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అలర్ట్గా ఉండాలని ఆదేశాలిచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు సీఎం. వినాయక మండపాల దగ్గర ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదాలు జరగకుండా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందికి సూచించారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు సీఎం రేవంత్. వర్షాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క. అధికారులను ఇప్పటికే అలర్ట్ చేశామన్నారు. ముంపు ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు మినిస్టర్స్. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కంటిన్యూస్ గా మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చాం. సంబంధిత అధికారులతో పాటు స్పెషల్గా ఆఫీసులను కూడా ఆయా ప్రాంతాలకి డ్యూటీలు వేసి వాళ్ళన్నింటినీ పర్యవేక్షించడానికి ఆఫీసులను కూడా కేటాయించి పంపిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మేము కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి నేను కూడా అక్కడ కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాము. వీలైనంత వరకు పబ్లిక్ కూడా జాగ్రత్త తెలియజేస్తాం. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్లు నిండు కుండల్లా మారాయి. హిమాయత్ సాగర్ డ్యాం ఒక గేట్ ఎత్తి 339 క్యూసెక్ల నీటిని మూసిలోకి వదులుతున్నారు అధికారులు. ఉస్మాన్ సాగర్ 2 గేట్లెత్తి 234 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేశారు. సిటీకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.